మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 29 ఎపిసోడ్లో ఉత్కంఠ కొనసాగింది. శాలిని మొసలి కన్నీళ్లతో అర్జున్ను ఎలా ఒప్పించిందో చూడండి. గ్యాస్ లీక్ వెనుక అసలు నిజం, చంద్రకళకు నిజం దాచిన పార్ట్నర్ ఎవరు? ఈ ఆసక్తికర మలుపులు నేటి ఎపిసోడ్ హైలైట్స్. నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్లో ఎవరో కిచెన్లో గ్యాస్ ఆన్ చేశారని చంద్రకళ అంటుంది. నిన్నో నన్నో లేపేయడానికి స్కెచ్ వేసి ఉంటుంది శ్యామ అని కామాక్షి అంటుంది. ముందు లీకైన గ్యాస్ను క్లియర్ చేయమని శ్యామల అంటుంది. స్టవ్ ఆన్ చేసి వెళ్ళిపోతే ఎలా అని శ్యామల, కామాక్షి ఫైర్ అవుతారు. అర్జున్ను పక్కకు పిలిచి శాలిని రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చేసిన పని ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? అందరూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. మామీద రాళ్లతో అటాక్ చేశారు. నేను అడ్డుగా వెళ్లాను కాబట్టి రాయి నాకు తగిలింది. లేకపోతే చంద్రకళ తల పగిలేది. చంద్ర మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మీరు నటిస్తున్నారా? ఎందుకండి చంద్రను మోసం చేస్తున్నారు? ఇప్పుడే తప్పును చంద్రకు చెప్తానని అర్జున్ అంటాడు. కానీ శాలిని అర్జున్ను అడ్డుకుంటుంది. శ్రీధర్కు 15 రోజుల క్రితం ఆ పని చేయమని చెప్పా. ఆ తర్వాత మారిపోయా. నేను చేసిన తప్పు చంద్రకు తెలియాల్సిందే. మీరు నా గురించి చెప్పేయండి. నేనెంత గిల్టీగా ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు అని మొసలి కన్నీళ్లు కారుస్తుంది శాలిని. నేను ద్వేషించిన చంద్ర నాకు సపోర్ట్గా నిలిచింది చంద్రకళ. ఆమె మీద గౌరవం పెరిగింది. ఆమెకు సపోర్ట్ చేస్తున్నా. నేను చేసిన పని బయటపడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. నేను లేకపోతే చంద్రకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. నేను మారానని మీరు నమ్మితే క్షమించి ఇక్కడితో వదిలేయండి అని డ్రామా ఆడుతుంది శాలిని. కారు రెంట్కు ఇచ్చినందుకు డ్రైవర్కు థ్యాంక్స్ చెప్తాడు రాజ్. 10,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు డ్రైవర్. 7,000 రూపాయలు ఇచ్చి తప్పించుకుంటాడు రాజ్. పచ్చళ్ళు పాడవడానికి అసలైన కారణం ఏంటో తెలిసిపోయింది. అలా చేసింది మేం బాగా నమ్మిన మనిషేనని అర్జున్ అంటాడు. అలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదని జగదీశ్వరి చెప్తుంది. మా కంపెనీ మేనేజర్ శ్రీధర్ ఇలా చేశాడు. బయట వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని ఇలా చేశాడని శాలిని పేరు చెప్పకుండా వెళ్ళిపోతాడు అర్జున్. శాలిని ఎందుకంత కంగారుగా ఉన్నావని క్రాంతి అడిగితే గ్యాస్ విషయానికి చెప్పి కవర్ చేస్తుంది. ప్రతిదానికి చంద్రను టార్గెట్ చేస్తున్నారని శాలిని అంటుంది. అసలు గ్యాస్ ఎవరు ఆన్ చేశారని క్రాంతి ఆలోచిస్తుంటే శాలిని మరింత టెన్షన్ పడుతుంది. అప్పుడే శాలినిని క్రాంతి హగ్ చేసుకోవడం కామాక్షి చూస్తుంది. మరోవైపు రాజ్ వేషం చూసి మామ ప్రశ్నిస్తాడు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. శాలిని డ్రామా, అర్జున్ను ఒప్పించిన తీరుతో ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారింది. గ్యాస్ లీక్ రహస్యం, చంద్రకళకు నిజం దాచిన పార్ట్నర్ ఎవరన్నది సస్పెన్స్ను పెంచింది. తర్వాతి ఎపిసోడ్లో ఏం జరగనుందో వేచి చూడాలి.